హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిప్పీ బ్లాగ్స్. మన బ్లాగ్ ఏంటంటే ఇది మన ఫస్ట్ బ్లాగ్. మనం ఏడిపోతున్నాం, ఏం చేస్తున్నాం అంతా చూపెడతా. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, మీరు ఖాళీ పాగలవుతారు ఆ ప్లేస్ చూస్తే. చలో మన తమ్ముళ్ళు వస్తారు, రాగానే వెళ్ళిపో. చలో అయ్యా, మన తమ్ముళ్ళు వచ్చేసారు. ఇడు మన తమ్ముడు ఎనుకున్నాడు, ఈడొక్కడు. చలో ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేద్దాం. పొంగ చెప్తా ఏడిపోతున్నాము మొత్తం పూర్తిగా చూడు వీడియో. చలో ఫైనల్ ఇయర్ లోపల కట్ చేసాం. మధ్యలో ఉన్నాడు అరవింద్ అంటారని లోపలకి వెళ్తున్నాం. కొంచెం స్పీడ్ మోషన్ లో ఎట్టేసి ఇదంతా. హలో ఇప్పుడైతే నెక్స్ట్ రామ్మడు తర్వాత ఏముంటుందో వాడికి వచ్చేసాం. ఎగ్జాక్ట్ గా ఈ ఊరి పేరు తెలియదు నాకు, మీరు చెప్పేసారు. ఖాళీ రోడ్డు మొత్తం కచ్చరా ఉన్నది. ఈడ కూడా చూడంగా బిల్డింగ్స్ అయిపోతున్నాయి. ఏమవుతున్నాయో కూడా తెలియదు. చూసుకోరు ఈ బిల్డింగ్స్ ఊరినా ఎట్లున్నాయో. ఇది ఏ ఊరో కొంచెం కామెంట్ చేయండి కాదు, మనకు తెలియదు ఏ ఊరు. జర సపోర్ట్ చెయ్యరు మనకి మంచిగా. మనం ఇప్పుడు వేసేది ఏంటంటే ఇది ఫస్ట్ బ్లాగ్ మనది. రాను మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిగా ఉంటుంది బ్లాగ్. అట్లా వీడియోలలో ఎట్లా అనిపించడం ఏం వేసారు అంటే, మేము పోతామని చూడు ఆ ఏరియాకి, వాళ్ళని ట్రావెల్ చేసుకోవాలంటే వాళ్ళేమో నాకు ట్రావెల్ ఎక్కేసి ఇప్పుడు అలాగే మా తమ్ముడు ఆడ బండి నడుస్తుండు. మన వీడియో మన ఫోన్ ఏమో ఆండ్రాయిడ్, క్లారిటీ ఎట్లా వస్తుందో అది ఏందో ఏమో చూద్దాం. ఎట్లయితే అట్లా మంచి ఎడిటింగ్ చేద్దాం, చూద్దాం. ఖాళీ ఇప్పుడు మా మెన్గాయ చూపెడుతున్నా ఊరు ఎట్లుంటుందో. మన వాళ్ళు తమ్ముళ్ళు ఆడున్నారు కనిపిస్తారు. ఇది అంత పెద్ద ఏం లేదు, ఇది ఊరు చిన్న ఉన్నది. మీరు కామెంట్ చేసారు ఏ ఊరు. నెక్స్ట్ ఇంకొక ఊరు ఇప్పుడు ఎట్లా ఇస్తున్నా అంటే వీడియో ఊరు స్టార్టింగ్ నుంచి ఊరు ఎండింగ్ దాకా ఇస్తున్నా, మీకు కనిపించాలా అని మొత్తం ఏంది ఏ ఊరు ఎటు పోతున్నామా. ఇది లాస్ట్ ఇయర్ ఎండింగ్. ఇప్పుడు నెక్స్ట్ ముంగట ఒక ఊరు ఉంటుంది, ఆడిపోయినాక కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ ఏడు ఊరి. చలో ఫైనల్ గా ఇంకొక ఊరికి వచ్చినాం. అది మన విలేజ్ లా ఎట్లుంటా అంటే కిందే ఉంటాయి వాటర్, స్టోర్ చేసుకొని పెట్టుకొని సాయంత్రం కాగానే ఇడుస్తారన్నమాట. ఈ రోడ్ అయితే బాగా డేంజర్ ఉన్నది ఇది. అమ్మా కొంతమంది గరీబులు ఉంటారు గాయస్, అందుకని ఆ నల్ల ట్యాంకీలు కట్టుకున్న నల్లలు ఇడిసి పెడతారు గాయస్. పల్లెటూరు ఇప్పుడు కళ్యాణ మండపం అన్నమాట అది. పాషుడు అంతా మొత్తం లొండాలు ఉన్నాయి. ఎట్లుండరు ఏమో వీళ్ళు తెలియదు. చూసుకున్నట్టయితే ఇల్లు అయితే మొత్తం మెండాలు ఉన్నా అనుకోరు ఇల్లు. చాలి మనోడి నెత్తేస్తుందని ఏమనుకోకూరు. ఇక మనం మళ్ళా ఉన్నది మన పరిస్థితి. మన దగ్గర బరాబర్ కెమెరా లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. ఎక్కువ ఖాళీ మా ఫోన్ చేత్తోని తీస్తున్నాం వీడియో. క్లారిటీ అయితే పర్వాలేదు, మంచిగా వస్తుంది అనుకుంటున్నా. ఆడికి పోయినాక కూడా ఇప్పుడు అలా ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలా నైట్ మొత్తం ఎడిట్ చేసే వరకు అలా పలిపోతుంది గైస్ మనకి.
మన ఏంటంటే మన ట్రిప్ బ్లాగ్స్ అంటే ట్రిప్ ఏంటంటే ఇంతవరకు వాడు పెట్టుకోలేడు. మనం ఎప్పుడు ట్రిప్ లో ఉంటాం అన్నట్టు. ట్రిప్ అంటే ఎట్లా తిరుగుడు వైబ్, ఒక వైబ్ లో ఉంటాం, డైలీ ఒక వైబ్ లో ఉంటాం మనం. ఇక మనకి ఎట్లా అంటే ఇప్పుడు యూట్యూబ్ ఎట్లా తీయాలని అనిపించింది అంటే, నేను ఇంత ముందే మస్తు రీల్స్ చేస్తుండే. ఆ వ్యూస్ రాక ఏం రాక ఇట్లా కాదురా భయ్, మనం మంచిగా ఇయ్యాలా, ఒకసారి మనం యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. చూస్తా అయింది guys అన్నది. చూస్తా మీరు సపోర్ట్ ఇస్తారా ఇయ్యరా చూస్తా. చూసి దాని మీకెళ్ళి ఇంకొక వీడియో పెడతా. ఈ వీడియోకి మంచి సపోర్ట్ వచ్చిందో, ఎక్కువ ఏం లేదు, ఇది 100-200 వ్యూస్ చాలు మనకి. ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా, ముందు ముందు ఇంకా స్టార్ట్ చేస్తే ఇంకా మంచిగా వస్తాయి. ఇదైతే ఇప్పుడు మనం పోయేది ఏరియా సైడ్ తోవా. ఇది మొత్తం డేంజర్ ఉన్నది. మన side పొలాలు పండిస్తారు guys, ఈ సైడ్ అయ్యో ఇదంతా పసుపు. ఇంతకు ముందేమో మక్కేసిండే, దాని తర్వాత ఇప్పుడు పసుపు అయింది. ఆల్మోస్ట్ కోసేసి మళ్ళా వేరే పంటేస్తారు. ఇలా మంచిగా ఉంటది. ఇలా మన వ్యవసాయం అనేది మస్తు ఉంటది. ఇంకా మక్కలు నడుస్తున్నాయి, ఇంకా కాలేవు పోలేవు. కోరి మొత్తం నల్ల మట్టి, నల్ల బంగారం, ఇదంతా ఈ ఏరియా మొత్తం. ఎంత పంట వేస్తే అంత పంట పండుతుంది ఇక్కడ మొత్తం. ఇది అంతున్నది ఇవిడు మక్కేన్ ఇట్లా వేస్తారు మా సైడ్. వడ్లు పొలాలు కూడా సీజన్ స్టార్ట్ అయింది, కోయిసుడు మీకు చెప్పిన ఆడ రామాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన శివాజీ మహారాజు ఉన్నాడు. ఊరికి ఎండింగ్ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఊరికి వెళ్తాం, ఆ తర్వాత ఆడ ఇంకో స్టార్ట్ చేస్తా. అది కూడా గెస్ చేసి చెప్పురు, ఇది ఏ ఊరో గెస్ చేసి చెప్పురు, అది చెప్పురు. అర్థమవుతుందా? రైట్. చాలా సేపు జర్నీ చేసాం కదా, ఇంకొక ఊరికి స్టార్ట్ అయినాం. ఇక ఏడు రేడ రోడ్డు మంచిగా ఉంటాయి. ఇది మంచి ఏరియా. ఇది బిల్డింగ్స్ ఏడురుగా ఏడా ఏడు బిల్డింగ్స్. అమ్మా ఇందా చెల్లి ఎట్లా కడతారు ఏమో నాకు తెలియదు. అది మంచిగా ఉన్నది రోడ్ అయితే, టెన్షన్ లేదు, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. ప్రతి ఊళ్ళో ఏముంటది అంటే, ప్రతి విలేజ్ లా కన్ఫామ్ ఈ ట్యాంక్ ఉంటది. కన్ఫామ్ ఆ ట్యాంక్ ఉంటది. ఎందుకంటే వాటర్ మనం సర్వ్ చేసుకోవాలి. మన వాళ్ళు అయితే సైలెంట్ వెళ్తారు తెలుసా, మాట్లాడారంటారు, వీడియోలకు రారంట, నువ్వు చేసుకో ఏమన్నా చేసుకో మాకు ఇప్పకు అని అంటారు. ఏం చేయాలి ఇప్పుడు? ఇలా సపోర్ట్ మాదంటే నాకు ఇలా సపోర్ట్ చేయకపోతే ఇట్లా ఇవ్వాల, మీరన్నా సపోర్ట్ చేయాల. ఇప్పుడైతే ముంగట కమాన్ ఉంది, నేను చూపెట్టా, మీరే గెస్ చేయాల ఏ ఊరు అనేది. పోతున్నాం కమాన్ ఉంది, అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పోయేది ఫైనల్ గా అదే ఊరికి వెళ్తున్నాం. ఫైనల్లీ ఆడికి పోయినాక వచ్చాం మేము ఎటు పోతున్నామని మీరు షాక్ అయిపోతారు. వస్తుంది వైపు కొంచెం ఏంటంటే మనకు వర్షం మీద పడితే లైట్ గా మస్తు అనిపిస్తుంది. అట్లా మొత్తం పొలాలు పోసేసారు, ఎక్కడెక్కడ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి పొలాలు. ఫైనల్ గా ఊరిపోతున్నాం. ఆడికి పోయి డైరెక్ట్ మీకు వీడియో పెట్టేస్తా ఏం చేస్తున్నాం ఏం కదా అని. కానీ జిమ్ అయితే వేరే ఉన్నది, ఇటు వస్తే వేరే వైపులో ఉన్నది. ఇది మీకు ఆడికి పోయినాక స్టార్ట్ చేస్తా. ఇక ఇప్పుడు ఆడ మొత్తం బ్యాక్ సైడ్ ట్రాఫిక్ అయినా అందుకే వేసాం. మళ్ళా ఏమని అంటారని ఇప్పుడు ముంగట ఉంటానని అన్నారు. చూడాలా ఇక ఏడాకా పోతాం ఇట్లా అని. ముంగట చూస్తే ఏర్పడుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం కరెక్ట్ ఏడున్నామంటే నేను చెప్పా, మీరే గెస్ చేయాల. ఆ బోర్ రాని ఇక్కడ బోర్డు చూస్తారని బోర్ రానిస్తలేను. అర్థమవుతుందా? కరెక్ట్. ఇప్పుడైతే ఫైనల్లీ పెట్రోల్ బంక్ దగ్గర చేసినాం అనుకుంటున్నా. రైట్, జెండాలు అయితే ఉన్నాయి అక్కడ. పెట్రోల్ బంక్ కాడికి చేసాం. 4 కిలోమీటర్లు కొట్టినాం మొత్తం. తోచాన్ని ఒట్టి కాలు వెళ్ళిపోతుంది మొత్తం. పెట్రోల్ బంక్ వచ్చి ఆగినాం. మనలో పిల్లలు వెళ్ళిపోయారు పెట్రోల్ బంక్లకి. పెట్రోల్ ఒట్టిపించేసాను. ఇక మన బండి అయితే చూసుకోరు, మన పప్పది బండి ఇది.
మనం కొనాలంటే టైం ఉంటుంది. ఇక్కడ చూస్తే మన వాళ్ళు ఇక్కడ పాము ఉంది అన్నారు, కనిపిస్తలేదు. మీకు ఇక్కడ కనిపిస్తుందా ఎవడుగా? కనిపిస్తే కామెంట్ చేసేది ఆడున్నా అని. నేను వీడియో మళ్ళీ చెక్ చేసుకొని చూస్తాను. పీస్ ఆఫ్ మైండ్ ఉంది మొత్తం. ఇక్కడ మొత్తం గ్రీనరీ 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 గ్రీనరీ, మొత్తం గ్రీనరీ. బయటకు రావాలా, అప్పుడప్పుడు బయటకు రావాలా, నేచర్ వైబ్ ఎంజాయ్ చేయాలా. ఇప్పుడు చూసుకున్నట్టే మక్కనే ఉన్నది ఏడాయుడు మక్కనే. ఇంకా పొలాలు స్టార్ట్ అయినాయి కొన్ని తాట్ల. ఇక మనోడికి బోర్ బండి ఉన్నట్టుంది, పెట్రోల్ బంక్ ఆయనకి. చలో ఇప్పుడైతే మళ్ళా స్టార్ట్ చేసేద్దాం రైట్. ముంగట్ని ఇంకా నియర్లీ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి పోయేసి మనం ఎందుకు వచ్చినాం, ఎటు పోతున్నాం, ఏం కథ అని చెప్పేస్తాం మొత్తం. చలో ఫైనల్లీ మనం వచ్చేసినాం బెంగాల్ అది మనోడిది తమ్ముడిది హాస్టల్. మన తమ్ముని తోలేనికి వచ్చినాం. మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేసారంటే, మీరు ఎడికో పోతుర్రు, వీడు ఏదో లొకేషన్ ఎంతగానో ఎక్స్పెక్ట్ చేసిరనే అంతా లైఫ్. మా మిత్రం షాకింగ్ ఏంది, హాస్టల్లో తోలేనికి వచ్చినాం. వాడు మన తమ్ముడు వాడు, వీడు ఇన్కమ్ లేదు, వీడు ఇన్నే తిరుగుతుంది. ఇక్కడ మన కర్రోడు తెల్ల ఉన్నాడు. చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రిడ్జ్ ముంగటికి వెళ్ళి అంతా వెళ్ళిపోయింది, మొత్తం డేంజర్ అయిపోయింది. ఇక్కడ బెంగాల్ వాళ్ళకి 2 రోజుల దాకా మస్తు ఇబ్బంది అయిపోయింది ఇదంతా. చూసుకోరు, పొలాలు కూడా మొత్తం నానిపోయినాయి, మొత్తం లొందలు అయిపోయినాయి. ఒక చేత్తోని వీడియో, ఒక చేత్తోని బండి నడపాలంటే టాస్క్ ఇలా మొత్తం చూసుకోరు అయిపోయింది. ఏం లేదు గాయ్స్, ఇప్పుడు వీడియోనైతే చూడుర్రి, మంచిగా వచ్చిందో కామెంట్ కొట్టుర్రి. దాని తర్వాత ఇప్పుడు ఎట్లా ఇస్తారంటే, ఇప్పుడు నేను నా పేజ్ చూపెడతా ఎట్లా అయిపోయిందో. అప్పటిసారి తీసుకున్నా మొత్తం లాగ్ అయిపోయినా. దగ్గర 3 గంటలు అవుతుంది వీడియో చేయబట్టి. ఏం లేదు, మీరు ఏం చేస్తా అంటే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టుర్రి, కామెంట్ కొట్టుర్రి వీడియో ఎట్లా వచ్చిందో. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం వీడియో చేద్దాం ఏం కాదా అని మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు తీస్తాం. చలో మళ్ళా రైట్ ఈ బ్లాగ్ లా ఎండ్ అయిపోయినాం. మళ్ళా కలుసుకున్నాం కొత్త బ్లాగ్ తోని రైట్.